నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. గత అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ ఎలాంటి షరతు లేకుండా రైతులందరికీ ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేసి వెంటనే రైతుల ఖాతాల్లో వేయాలని బ్రాస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్, బ్రాస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ గార్ల ఆదేశాల మేరకు ఈరోజు హైదరాబాద్లోని ప్రజా భవన్ ముట్టడి కామారెడ్డి పట్టణ బ్రాస్ పార్టీ తరపున ఈరోజు తెల్లవారుజాము 4:30 గంటలకు హైదరాబాద్కు బయలుదేరి వెళ్తున్న పట్టణ బ్రాస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసి కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో బ్రాస్ పార్టీ కామారెడ్డి పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ మల్లన్నగారి భూమిరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు గిరిగంటి లక్ష్మీనారాయణ, అన్నారం నరేష్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. ఆరోగ్యశ్రీ ఉద్యోగుల నిరవధిక సమ్మెలో భాగంగా ఈరోజు కామారెడ్డి జిల్లా ఆరోగ్యశ్రీ మిత్రాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా R&B గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ, ఆరోగ్య మిత్రాలు గత 16 సంవత్సరాల నుండి ఆరోగ్యశ్రీ ఉద్యోగాలు నిర్వర్తిస్తూ స్కిల్ ఎంప్లాయీస్ అయ్యుండి ఆన్ స్కిల్ జీతం తీసుకోవడం బాధాకరం అన్నారు. వీళ్లు సమ్మె నోటీసిచ్చి 45 రోజులు అయినప్పటికీ కూడా ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చొరవ చెప్పకపోవడంతో శాంతియుత మార్గంలో నిరవధిక సమ్మె చేస్తున్నారు. వీరికి మా రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. వీరి ప్రధాన డిమాండ్ అయినటువంటి క్యాడర్ చేంజ్ మరియు గో 60 ప్రకారం జీతాలు తక్షణమే పెంచాలని, సమాన పనికి మా వేతనం చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రేపు ఆరోగ్య శాఖ మంత్రితో జరిగే చర్చలు ఆరోగ్య మిత్రాలకు న్యాయం జరిగే విధంగా ఉండాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో ఆరోగ్య మిత్రాలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు అల్లావుద్దీన్ గంగాధర్లు మాట్లాడుతూ, ప్రభుత్వం ఆరోగ్య మిత్రాల సమస్యలు పరిష్కారం విషయంలో కాలయాపన చేస్తూ ఆరోగ్య మిత్రాలను ఆందోళనకు గురి చేయడం విచారకరం అన్నారు. తక్షణమే క్యాడర్ చేంజ్ మరియు గో 60 ప్రకారం జీతాల పెంపు చేయాలని, సమాన పనికి సమాన వేతన చట్టం అమలు చేసి ఆరోగ్య మిత్రులకు అండగా ఉండాలని కోరారు. రేపు జరగబోయే చర్చలు మిత్రులకు అనుకూలంగా సలం కావాలని, సమస్యలు పరిష్కారం చేయాలని, లేని పక్షంలో రాబోయే కాలంలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు ప్రభుత్వం ఆజ్యం పోసినట్లు అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య మిత్రాలు కృష్ణవర్ధన్, మహేందర్, అంజయ్య, అనిల్, జయవర్ధన్, మహేష్, రాజు, నర్సవ్వ తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ సమ్మెకు సంబంధించి కొన్ని నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసు దృష్టిలో పెట్టుకొని సమ్మెకి వెళ్ళినా కానీ ఈ ఏదైతే మొన్న వరదలు, అతి వర్షాలు వచ్చినాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల శ్రేయస్సు దృష్ట్యా సమ్మెను ఆపుకోవడం జరిగింది. అయితే వీళ్ళ సమస్యలు ఏవైతున్నాయో ఈ సమస్యలు చాలా ప్రభుత్వం వీళ్ళు అడగకముందే చేయాల్సిన సమస్యలు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సమ్మెలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ సిబ్బంది మొత్తం కూడా సమ్మెలో ఉన్నారు. వాళ్ళకు సంబంధించి ప్రధానంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ, గతంలో కేంద్ర ప్రభుత్వం కానీ కరోనా సమయంలో వీళ్ళను ఫ్రంట్ లైన్ వర్కర్స్ అన్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే యుద్ధంలో ముందుండి పోరాడేవాళ్ళు. అట్లాంటి ఫ్రంట్ లైన్ వర్కర్స్కి అన్ని రకాల రక్షణ కవచాలు ఉండాలి. రక్షణ కవచాలు అంటే వాళ్ళ దృష్టిలో ఏందో కానీ ఇప్పుడు వీళ్ళకు కనీసం సిగ్గుచేటైన విషయం ఏంటంటే కనీస వేతనం లేదు. కనీస వేతనం అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంది. గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా 6 నెలలు దాటిపోయింది, ఇప్పటికి కూడా చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. జీవో నంబరు 60 ప్రకారం వేతనాలు ఏవైతున్నాయో వాటిని అమలు చేయాలా. ఎందుకోసం అంటే ఆరోగ్య మిత్ర అని పెట్టింది వీళ్ళను అన్స్కిల్ కింద. వీళ్ళు చేసే వర్క్ అంతా స్కిల్ వర్క్ ఉన్నది. కాబట్టి MBAలు, PGలు చేసి ఈరోజు మీకు కంప్యూటర్ వర్క్ అంతా చేసి ఇస్తున్నారు. ఇదంతా స్కిల్ వర్క్ కిందకి వస్తుంది మీ చట్టం ప్రకారమే. కాబట్టి జీవో నంబర్ 60ని అమలు చేయాలా. ఆరోగ్యశ్రీ స్కీమ్ను స్టార్ట్ చేసినప్పుడు కార్పొరేట్ వైద్యాన్ని పేద ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర్ గారు స్థాపించడం జరిగింది. ఆ స్థాపించినటువంటి స్కీమ్లో పేద ప్రజలకు వైద్యాన్ని కింది స్థాయి దాకా తీసుకెళ్ళామంటే అది ఆరోగ్య మిత్రాల కృషి వల్లనే. అనేక కష్టాలు పడి సేవ అనే దృక్పథంతో ఇవన్నీ చేసినాము. కనీసము అప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద నియమించబడి మాకు MBAలు, డిగ్రీలు, స్కిల్డ్ వరకు
కంప్యూటర్ స్కిల్ వరకు అన్నీ చేస్తున్నా కానీ మేము చేస్తున్న వరకు మాత్రమే ఆ క్యాడర్ ఇవ్వమని కోరుతున్నాం. మేము గొంతెమ్మ కోరికలు ఏమి కోరట్లేదు. దానిని గుర్తించుకొని మేము చేస్తున్న వర్క్కి సంబంధించినటువంటి క్యాడర్ని ఫిక్స్ చేయాల్సిందిగా కోరుతున్నాం. పేషెంట్లకు అనేక రకాల సేవలు అందిస్తాము. కనీసం ఆ ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ అయిన పేషెంట్లకు ఫుడ్తో సహా బస్ ఛార్జెస్తో సహా ఇవ్వగలుగుతున్నాము. కనీసం వాళ్ళకి ఇవ్వగలిగేటువంటి పొజిషన్ ఆరోగ్యశ్రీకి ఉన్నా కానీ దాంట్లో పనిచేస్తున్నటువంటి ఆరోగ్య మిత్రాలకు కనీసం వారి కడుపుకు వారి పిల్లలకు కూడా తినబెట్టలేని పొజిషన్లో దుస్థితిలో ఈరోజు ఉన్నాము. 13,000 మాకు ఏ కోశాలు కూడా సరిపోవడం లేదు. మా పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా పంపించడం జరుగుతుంది. మా ప్రైవేట్ స్కూల్ అనేది కూడా ఎరకలేకుండా ఎవరికి కూడా ఒక విద్య అనేది ఎరకలేకుండా అట్లాంటి కడుదీనమైనటువంటి పొజిషన్లో మేము బతుకుతున్నాము. మా బతుకులను కనీసము ఎంతోమంది ప్రజలకు భాగస్వామ్యం చేసుకొని వారికి వైద్యాన్ని అందిస్తారు. ఆ వైద్యాన్ని మేము దగ్గరుండి వారికి అందేలా కృషి చేస్తున్నందుకు మా బతుకులకు కనీసం 3 పూటలు తినే ఒక అవకాశాన్ని మీరు మా పనికి తగ్గట్టుగా గుర్తించి సహకరిస్తారనేసి ప్రభుత్వాన్ని వేడుకోలు చేసుకుంటున్నాము. స్వర్ణయుగ శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్ దేవాలయం ఆధ్వర్యంలో ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా నేడు పాత బస్టాండ్లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ సేవకులు ఎర్రం చంద్రశేఖర్ మాట్లాడుతూ 6 నెలల నుండి పౌర్ణమి అన్నదాన కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాలలో నిర్వహించడం జరుగుతుందని, పౌర్ణమి అన్నదానం వలన వంశాభివృద్ధి జరుగుతుందని, కుటుంబానికి మంచి జరుగుతుందని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, నేటి అన్నదానానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి పౌర్ణమికి 251 చెల్లించి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించేవారు 984960014338 నెంబర్కి సంప్రదించాలని అన్నారు. 400 మందికి అన్నదానాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ ప్రధాన కార్యదర్శి గంప ప్రసాద్, సిద్ధంశెట్టి శ్రీనివాస్, దోమకొండ శ్రీనివాస్, పంపరి లక్ష్మణ్, మామిడి రాకేష్, కొడిశాల గంగాధర్, రాజేశం తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, గంప గోవర్ధన్ గారి నాయకత్వం, సీఎం సీఎం కాంగ్రెస్ కాంగ్రెస్ రుణమాఫీ వెంటనే, రుణమాఫీ వెంటనే, రైతు బంధు ఎలక్షన్లో భాగంగా నేడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు రైతులకు ప్రతి ఒక్కరు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ తీసుకొని ప్రోత్సహించి ఈరోజు రోడ్డు మీకు లాగడం జరుగుతుంది. రైతులకు బేషరతుగా 2 లక్షల రుణమాఫీ ప్రతి ఒక్కరికి అందేలా చేయాలని చెప్పి చెప్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఇదివరకు ఇచ్చిన టైం కూడా అయిపోయింది. ఆగస్ట్ 15 అన్నారు, అంతకంటే ముందు అన్నారు. ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ మరి రేషన్ కార్డు అంటారు, ఫ్యామిలీ మెంబర్స్ అంటారు, ఏదైనా డాటా అంతా ప్రతి బ్యాంకులలో రైతు మన అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర ఉన్నది కాబట్టి ఆ డాటా ప్రకారం ఇవ్వలేక దోమకొండ టీఆర్ఎస్ తరఫున బీఆర్ఎస్ తరఫున మేమందరం ధర్నా చేయడం జరుగుతుంది. దోమకొండ బీఆర్ఎస్ తరఫున కూర్చున్నాము, డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దోమకొండలోని మరి ఆ పార్టీ పిలుపు మేరకు ప్రగతి భవన్ ముట్టడికి వెళ్ళడానికి మేము రాత్రి రెడీ అయినాం. మబ్బులో లేచిపోదామంటే మరి రాత్రి తీసుకొచ్చి పోలీసు వాళ్ళు మరి దోమకొండలో పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. వినాయక చవితి అనకుండా మరి రాత్రి తీసుకొచ్చి మరి అధ్యక్షులను మరి కార్యకర్తలను నాయకులను అందరూ తీసుకొచ్చి రాత్రి చూడకుండా వినాయకుడు లేచే కార్యక్రమం ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి మరి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. మరి రుణమాఫీ గవర్నమెంట్ రుణమాఫీ ఇవ్వలేక దమ్ము లేక మరి 9 నెలలు అయింది. 2.5 లక్షల మాఫీ అని చెప్పారు. ఇప్పటికీ 2 లక్షలు లేదు. చాలా మంది కూడా మాఫీ కాలేదు. వెంటనే రుణమాఫీ చేయాలి కావాలని మరి అందరినీ మరి డ్రామా సిస్టమ్ చేసుకొచ్చి డ్రామా సిస్టమ్ తోటి మరి ఆదిలాబాద్లో బిల్డింగ్లు గులగొట్టుకుంటూ మరి అదేవిధంగా రైతు బంధు అడిగినందుకు మరి నాయకుల మీద కేసులు పెడుతూ మరి కార్యకర్తల మీద కేసులు పెడుతూ మరి ఇటువంటి మొండి వైఖరి బంద్ చేసుకోవాలి. మరి అదేవిధంగా మరి 6 గ్యారంటీలు చెప్పారు.
6 గ్యారంటీల్లో ఇప్పటికీ రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, 4,000 పెన్షన్ లేదు, మరి స్కూల్ పిల్లలకు లేడీస్కు కానీ స్కూటీలు ఇస్తున్నారు, స్కూటీలు లేదు, మరి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు. ఇప్పటికీ 9 నెలలు అయిపోయింది, పెళ్లిళ్ళు అయిపోయి కూడా 9 నెలలు అయింది, ఇప్పటికీ తులం బంగారం లేదు. ఇవన్నీ బోగస్ మాట్లాడుతూ మరి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చారు. ఖబర్దార్ బిడ్డ, రేపు పొద్దుగాల ఇంకొక 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో పడుతుండొచ్చు, కానీ మిమ్మల్ని యాడు ఉంచన్నో పబ్లిక్ గమనిస్తా ఉన్నారు, యాడు ఉంచన్నో ఆడ ఉంచుతారని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా నాయకులందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, గంపగోవర్ధన్ నాయకత్వం. జై. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 75,100, వెండి 900 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.